అండ్ రీసెంట్‌గా ఇటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన సీజేపీ సంబంధించిన ప్రొటెస్ట్ తెలంగాణలో అవును. చాలా పెద్ద ఎత్తున జరిగింది. చాలామంది వేలాది మంది విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు చాలామంది వచ్చారు. అవును. అందులో ప్రధానంగా దాని అయితున్న క్రమం నెక్స్ట్ ఇదంతా కూడా లెఫ్ట్ లిస్ట్‌లో జరిపిన ఇది మీటింగ్. లెఫ్ట్ లిస్ట్‌లో యాంటీ నేషనల్స్ ఎవరైతే జర్నలిస్ట్‌లు అక్కడ కనిపిస్తారో, హ్మ్. ఎవరైతే హ్మ్. జర్నలిస్ట్‌లు అక్కడ ఉండి ప్రశ్న హ్మ్. కావచ్చు, తులసి అవును. చంద్ కావచ్చు, హ్మ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ హ్మ్. కావచ్చు, రాజశేఖర్ కావచ్చు. సో, హ్మ్. ఇట్లా వీళ్ళందరూ ఎవరైతే అక్కడ విప్లవ్ శ్రీ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఎవరైనా పార్టీస్ అక్కడ ఫ్రంట్ ఎండ్‌లో ఉండి నడిపించినప్పుడు ఇదంతా కూడా సో, యాంటీ నేషనల్స్, అర్బన్ ఆ! నక్సలైట్స్, సో, హ్మ్. లెఫ్టిస్ట్‌లు అందరూ కలిసి పెట్టిన మీటింగ్ ఇది. ఆ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక పోర్ట్రే జరుగుతుంది. హ్మ్. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? అదే పచ్చ కామాలున్నోడికి హ్మ్. లోకమంతా పచ్చగానే కనిపిస్తుంటది గదా! హ్మ్. ఎవరో ఆ ఫుటేజులు జూసి, ఎవరో మీడియాలో మాట్లాడిన విషయాలు చూసి మాట్లాడుతున్నారు. అది మేము వ్యతిరేకిస్తున్నాము. హ్మ్. అక్కడ 13 ఏళ్ల పాప వచ్చి, ఈ అవును. దేశంలో అన్యాయం జరుగుతుంది. నేను నా నీట్ ఎగ్జామ్ ఒక 6 ఏళ్లలో రాయబోతాను. హ్మ్. ఆ లోపు ఈ సిస్టమ్‌లో ఉన్న కరెక్షన్స్ నేను కరెక్ట్ చేయడానికి నేను ముందుకొచ్చానని చెప్పింది. హ్మ్. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ప్యారలెల్‌గా హ్మ్. ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే చాలామంది మిత్రులు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. హ్మ్. వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీయా? హ్మ్. వాళ్ళందరూ ఏమన్నా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి సెపరేట్‌గా మార్చాలనే అంశాల మీద వర్క్ చేస్తున్నారా? వాళ్ళందరూ నిజమైన పౌరులు ఈ దేశానికి. హ్మ్. వాళ్ళు ముందుకొచ్చారు. అలాంటోళ్ళు మీరు కనిపించలేదా? ఒకసారి మీరు బీబీసీ లాంటి ఆహ్, న్యూస్‌లు చూడండి. హ్మ్. అందరూ యంగ్‌స్టర్స్ మాట్లాడుతున్నారు. అందరూ ఈ దేశం గురించి, ఈ దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థలో ఎట్లా బాగుపడాలో మాట్లాడుతున్నారు. హ్మ్. మీరు వీళ్ళు కనిపిస్తారా? ఇప్పుడు అక్కడ మనం ఎవరిని పిలవలేదండి. హ్మ్. మనకి తులసి చంద్ గారైనా గాని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారైనా గాని, హ్మ్. హ్మ్. వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళతో మాకు అవసరమే లేదు. హ్మ్. మన మూవ్‌మెంట్ మనం చేసుకుంటున్నాం. వాళ్ళొచ్చారు. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. ఆళ్ళు గూడా ఆహ్, పీపుల్‌లో, పబ్లిక్‌లో తెలిసిన వాళ్ళు గాబట్టి దే మేక్ యూ గుడ్ ఇన్‌సైట్స్ అనే భావంతో మనం ఒక యాస్పెక్ట్‌తో మనం మైక్ ఇచ్చాం. ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. హ్మ్. అది మేము జెప్పాలనుకుంటున్నాం. సో, ఇదే హ్మ్. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగిన ధర్నాలో అవును. సో, శ్రీనిధి అని అవును. చెప్పేసి ఒక జర్నలిస్ట్ మా అవునవును. ఫ్రెండే అనమాట. అవును. సో, తను వచ్చి అక్కడ కవరేజ్ చేయడం జరిగింది. మేము అందరం ఆల్మోస్ట్ అందరం కవర్ చేసాం. సో, హ్మ్. శ్రీనిధి చేసిన కవరేజ్‌కి సంబంధించిన ఫోటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుర్రు. ఇప్పుడు చాలామంది వ్యతిరేకిస్తుర్రు దాన్ని. హ్మ్. సో, హ్మ్. దానిపైన అలాంటి వాళ్ళు ఇదంతా కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళే చేపిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలిసింది. అవును. సో, ఇలాంటి మార్ఫింగ్ చేసి ఫోటోస్ అంటే అమ్మాయిలవి. అవును. సో, ఎవరైతే ప్రశ్నిస్తారో అలాంటి అమ్మాయిలని కనీసం మార్ఫింగ్ వాళ్ళకి చేయడం. కనీసం మోరల్స్ ఉండవండి. హ్మ్. వీళ్ళ భావాలేమో గాని, వీళ్ళ ఐడియాస్‌ని ఎట్లా ఫార్ములేట్ చేసుకుంటారో గాని, వీళ్ళు ఈ దేశంలో ఉన్న మహిళలకి గౌరవం ఇవ్వడము ఎప్పుడో చచ్చిపోయింది వీళ్ళ భావాల్లో. హ్మ్. ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళని చంపడానికి పోవడానికి కూడా సిద్ధంగున్నారు వీళ్ళు. హ్మ్. హ్మ్. ఆ! రేపులు చేసిన వాళ్ళకి దండలేసి, దండం పెట్టి, హ్మ్. జైల్‌లో నుంచి పరేడ్ చేసేలాగా కూడా ఉంది ఈ వ్యవస్థ వాళ్ళది. హ్మ్. సో, అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చేయడంలో వాళ్ళకిది కామన్ థింగ్. ఒక హ్మ్. మనిషి, ఒక అమ్మాయి ప్రత్యేకంగా తను ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి జీర్ణించుకోలేరది. హ్మ్. హ్మ్. సో, ఖచ్చితంగా ఇలాంటివి చేస్తారు. అండ్ ఆల్సో విప్లవ్ శ్రీ గారు పర్సనల్లీ ఐ నో హర్. హ్మ్. తను చాలా గుడ్ ఇంటలెక్చువల్‌గా ఉంటారు. హ్మ్. తనకు తెలుసు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది. హ్మ్. సమాజంలో ఎలాంటి ఆహ్, రువాబుకు చెందించిన అంశాలున్నాయి. హ్మ్. రుగ్మతలున్నాయి. వాటిని ఎట్లా అడ్రెస్ చేయాలి. హ్మ్. ఒక నవ సమాజం కోసం, ఒక నవీన సమాజం కోసం ఎట్లా మనము కృషి చేయాలనే అంశాల మీద తను చాలా సార్లు డిస్కస్ చేస్తూ ఉండే. హ్మ్. హ్మ్. అందులో ఏ మతం వచ్చింది, ఏ కులం వచ్చింది. అందరం అవును. సమానంగానే ఉండాలనే గదా! అలాంటి వాళ్ళు గూడా అలాంటి వాళ్ళని గూడా మీరు ఇట్లా చేస్తారంటే మాకే బాధగా ఉంది. హ్మ్. స్టూడెంట్స్‌గా గూడా మేము ఫాలో అవుతా ఉంటాం చాలా. హ్మ్. హ్మ్. చాలా కష్టం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హ్మ్. యాస్ ఫర్ సీజేపీ అయినా గాని, హ్మ్. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రకారం అయినా గాని హ్మ్. మేము ఖండిస్తాం. ఖచ్చితంగా వి స్టాండ్ అండ్ ఐ స్టాండ్ విత్ విప్లవ్ శ్రీ గారు.